శ్రీ మాత్రే నమః. శ్రీ మహాగణాధిపత్యే నమః. అందరికీ నమస్కారం. దసరా శరన్నవరాత్రుల్లో 4వ రోజు ఆశ్వయుజ శుద్ధ చవితి అనగా అక్టోబర్ 6వ తేదీ ఆదివారం రోజున అమ్మవారు విజయవాడ క్షేత్రంలో కనకదుర్గాదేవి, శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి గాను, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి, కూష్మాండ దేవి గాను భక్తులందరికీ దర్శనమిస్తారు. చెరుకు గడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా కనిపించిన రూపంలో అమ్మవారు ఈ రోజు భక్తులందరినీ అనుగ్రహిస్తుంది. లలిత అమ్మవారు సాక్షాత్తు శివుని ఒక మంచంలాగా శివుని వక్షస్థలంపై అనగా శివుని హృదయంపై కూర్చొని ఉన్నట్టుగా మనకి దర్శనమిస్తుంది. అమ్మవారిని పూజించుకుంటే ఎలాంటి రకాలైన కష్టాలు తొలగిపోయి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అమ్మవారిని నిత్యం కుంకుమతో పూజిస్తే మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది. ముఖ్యంగా అమ్మవారిని పూజించుకుంటే పునర్జన్మ ఉండదు. హిందూ పురాణాల ప్రకారం శ్రీ లలితా త్రిపురాదేవి శ్రీచక్రాని అధిష్టాన దేవి. శ్రీచక్రం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నవరాత్రుల్లో 4వ రోజు శ్రీచక్రానికి గంధపు బొట్లు, పసుపు బొట్లు పెట్టి శ్రీచక్రం అర్చన చేయించుకుంటే చాలా మంచిది. శ్రీ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అనే ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి. వీలైతే లలితా సహస్రనామం, లలిత అష్టోత్తరం చదవండి. మీకు వీలైతే లలిత సహస్రనామం పుస్తకాలు కూడా పంచిపెట్టండి. ఈ రోజు అమ్మవారిని బంగారు రంగు చీరతో అలంకరించి ఎరుపు రంగు పూలతో పూజ చేయాలి. అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం పులిహోర, పెసర బూరెలు, బెల్లం పొంగలి. అమ్మవారిని పూజించుకోవడం వల్ల అఖండ కీర్తితో పాటు సకల సౌభాగ్యం మన సొంతమవుతుంది. చూస్తూనే ఉండండి నా ఛానల్ మీనా వెలిసా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.